ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించటానికి మరొక పర్యాయం ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో మరి భక్తితో కూడి మరి దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో బలపరచబడి భద్రపరచబడి దేవుని రాజ్యం కొరకై ఆయుధపరచబడుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటలు శ్రేష్టమైనవి, దేవుని యొక్క మాటలు మధురమైనవి, జుంటె తేనె దారాల కంటే శ్రేష్టమైనవి. అంతేకాదు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఒక మనుషుడే రాసినప్పటికీ ఆ మనుషుణ్ణి దేవుడే ప్రేరేపించి మన కొరకు ఈ మాటలు వ్రాయించే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో రాయబడిన ప్రతి మాట కూడా ప్రభువే మన కొరకు వ్రాసి పెట్టిన మాటలు. ఇందులో రాయబడిన ప్రతి మాట కూడా స్వయముగా దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి వచ్చాయి. అంతేగాని మానవుని యొక్క ఉద్దేశంలో నుంచి కలిగినవి కాదు, మానవుని తలంపుల్లో నుంచి కలిగినవి కాదు. దైవావేశము వలన వ్రాయబడిన మాటలు ఇవి. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు ఒక మనుషుడు రాసినట్లు మనం నమ్మడానికి వీల్లేదు. ఇవి దేవుడే రాశాడని నమ్మాలి. ఇవి దేవుడే రాశాడని మనం నమ్మితేనే అది దేవుని మాటగా మనం స్వీకరించగలుగుతాం, దేవుని మాటగా మనం దాన్ని అనుభవించగలుగుతాం, అనుసరించగలుగుతాం. తద్వారా దేవుని యొక్క వాగ్దానాలు మనం పొందుకోగలుగుతాం. ఈరోజు దేవుని మాటల్లో, దేవుని యొక్క వాక్యములో క్రైస్తవుని యొక్క జీవితం గురించి, క్రైస్తవుని గురించి వాక్యం ఏం చెబుతుందో ఒక మాట మనం నేర్చుకుని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులం. ఈడు వాక్యంలో ప్రభువు సెలవిస్తున్న మాట చాలా జాగ్రత్తగా వినాలి. స్వయంగా దేవుడే మన కొరకు అపోస్తులైనటువంటి భక్తుడైన పౌలు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట ఏటట, మనము దేవుని వారసులము. We are the heirs of God and co-heirs of Jesus Christ. మనము దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులం. దేవుని వారసులం. అసలు వారసుడు అంటే ఎవరండి? వారసుడు అంటే హక్కుదారుడు అని అర్థం, అధికారం కలిగినవాడు. దేవుడి కృప వలన నేను 10 ఎకరాలు సంపాదించుకున్నాను అనుకోండి, 10 ఎకరాలు అంటే తక్కువ అయిపోయినట్టు ఉందా? 50 ఎకరాలు సంపాదించుకున్నాను అనుకోండి, అది దేవునికి స్తోత్రం. అంటే చిన్నట్లకి ఏమి పెడతావులే అన్నట్టు కాదండి. దేవుడు పెద్ద ఆశీర్వాదాలే కోరుకోమన్నాడు మనల్ని. నేను ఇంత ఆస్తిని సంపాదించిన తర్వాత దానికి నా తర్వాత హక్కుదారుడు ఎవరండి? నా కొడుకు. అంతేగాని పక్కింటోడో ఇంకొకరు వచ్చి ఇది నాది అనడానికి లేదు. ఎవడు వారసుడే హక్కుదారుడు, వారసుడే అధికారం కలిగినాడు. వాడు వచ్చి అక్కడ నిలబడగలడు, వాడు వచ్చి అక్కడ ఏదైనా చేయగలడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యులు అంటాడు, ఎవరైతే దేవుని యొక్క విశ్వాసులుగా ఉన్నారో వారిని దేవుడు తనకు వారసులుగా ప్రకటించాడు. మనము దేవుని యొక్క వారసులం. అందునే చక్కని పాట ఒకటి ఉంటుంది, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, యుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం,
పరలోక పౌరులము, దేవుని వారసులం, ప్రేమ నివాసులము. దేవునికి స్తోత్రం. ఎవరైనా కొత్త వాళ్ళు వింటే సత్యప్రతిష్టలు ఏమనుకుంటారు అలా బాబు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డరా, మనందరం కూడా ఎవరమో దేవుని వారసులం. దేవునికి కలిగి ఉన్న సమస్తమును అనుభవించి ఆయన కలిగి ఉండడానికి, దానిని కలిగి ఉండడానికి హక్కుదారులం. అసలు దేవుడు ఏం కలిగి ఉన్నాడు? అసలు దేవుడు మనం ఆరాధించుకున్న దేవుడు ఎంత గొప్పడు అని చూస్తే బైబిల్లో శ్రీమంతుడు అని రాశాడు. ఆ వచనం మీకు ఎక్కడైనా గుర్తుందా? దేవుడు శ్రీమంతుడట. నేను చూద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఆయన శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే మొదటి తిమోతి చదవండి అన్న, 6:15 చదవ. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి. చాలు. శ్రీమంతుడు చదవన్న పోనీ మళ్ళీ. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి, యుక్త కాలములు యందు ఆ ప్రత్యక్షత కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడట? శ్రీమంతుడట. శ్రీమంతుడు అంటే ఎవరు? శ్రీమంతుడు అంటే ఆయనేమో రియల్ శ్రీమంతుడు. ఆయన మనం ఆరాధించున్న దేవుడేమో రియల్ శ్రీమంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత శ్రీమంతుడో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ చదువుదాం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 24వ సంకీర్తన 1వ చరణం. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను. ఆమేన్. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎంత శ్రీమంతుడంటే భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు కూడా దేవునివేనట. దేవునికి స్తోత్రం. అంటే భూమి దాని సంపూర్ణత, భూమిలో ఉన్న సమస్తమంతా కూడా దేవునికే చెందిందట. ఆమేన్. హల్లెలూయా. అందుని అగ్గేలా అంటాడు, వెండి నాది, బంగారము నాది అంటాడు. అంటే భూమిలో ఉన్న సమస్తమంతా ఆయనదే. 50వ కీర్తన 12వ చరణం చూడండి. లోకము దాని పరిపూర్ణత నాయే. సరి యోబు గ్రంథం 41:11. ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆకాశ వైశాల్యము క్రింద ఉన్నదంతా. ఆకాశ వైశాల్యం క్రింద ఎంత ఉంది? ఆకాశం కింద ఉన్నది ఏదో చెప్పండి నాకు. భూమి ఉంది. దేవునికి ఇస్తాం. ఆకాశం కింద ఏముంది? భూమి ఉంది. ఇంకేమి లేదా? అది ఆకాశం అంటే మనకు కనబడేదే కాదు. ఆకాశం శూన్యమంతా ఆకాశమే. ఆ ఆకాశంలో, ఆ శూన్యం అంతటిలో ఉన్న అంతా కూడా ఆయనదన్నట్ట. అంటే ఆకాశములో మన కంటికి కనబడుతున్న చుక్కలు అనుకున్న నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు, ఆ యొక్క పాలపుంతలు, ఆ పాలపుంతలు దాడి తర్వాత ఇంకో పాలపుంతలో వేలాది కోట్లాది పాలపుంతల సమూహము, ఆ యొక్క సృష్టిలో ఉన్న విశ్వమంతా కూడా ఆయనదే. నమ్మిదే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా ఆయనది కాకపోలేదు. సృష్టిలో ఉన్నదంతా కూడా ఆయనదే. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రోమిలు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం అంటాడు, అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము. ఏంటది? మహిమైశ్వర్యం. ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఎటువంటిదట? మహిమతో కూడుకున్న ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం. ఆ ఐశ్వర్యకున్న కొన్ని లక్షణాలు ఉంటాయి. చూడండి, బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో రాస్తాడు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు,
వాడబారనిదినైన స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన దగ్గర ఉన్న స్వాస్థ్యం, ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఎటువంటిదట? అక్షయమైనది. అక్షయమైనది అంటే ఎలాంటిది? క్షయము గానిది, అంటే లయము గానిది. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే దేవుని దగ్గర ఉన్న ఐశ్వర్యము లయమైపోదా, అది నిర్మలమైనది, వాడబారిపోదో, ఎప్పటికీ పోదో, అది శాశ్వత కాలము నిలిచి ఉండే స్వాస్థ్యము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత శ్రీమంతుడంటే, ఆయన భూమి ఆకాశములను, ఆకాశముల సమస్తమన్నిటినీ ఆయన అధికారము చేత చాయక నడిపించుచున్న దేవుడు. సమస్తమును ఆయన చేతిలో ఉన్నటువంటి దేవుడు. ఆయన సమస్తమును కలిగి ఉన్నటువంటి దేవుడు. సకల ఐశ్వర్యములు ఆయన చేతిలో ఉన్నటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే క్రీస్తు వారి యొక్క మహిదైశ్వర్యము చెప్పున మీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఏ మహిదైశ్వర్యము? క్రీస్తులో ఉన్న మహిదైశ్వర్యం. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర మహైశ్వర్యం ఉంది. దేవుని దగ్గర సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. దేవుని దగ్గర సమస్తము ఉంది. దేవుని దగ్గర సమస్తమైనటువంటి జీవరాశి అంతా ఆయన దగ్గర ఉంది. ఆయన భూమి, దానిలో ఉన్న సమస్తము ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం. అంటే కలిగి ఉన్నదంతా కూడా ఆయనదే. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కలిగి ఉన్నదంతా ఎవరిదే? ఆయనదే. ఇప్పుడు కలిగి ఉన్నదంతా ఆయనదే అన్నాం అనుకోండి, ఆయన తర్వాత ఎవరిదే? ఆయన వారసులది. అది దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరిది? ఆయన వారసులది. ఆయన వారసులు ఎవరు? దేవునికి స్తోత్రం చెప్దాం. మనందరము కూడా ఆయన వారసులమే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన వారసులుగా ఉంటారో, ఆయన వారసులు ఆయన కలిగి ఉన్న సమస్తమును అనుభవించడానికి అర్హులు. ఆమేన్. హల్లెలూయా. అంటే మనం హక్కుదారులం. ఆయన కలిగి ఉన్న సమస్తం, ఆయన కలిగి ఉన్న సమాధానం, ఆయన కలిగి ఉన్న శక్తి, ఆయన కలిగి ఉన్న బలము, ఆయన కలిగి ఉన్న ఆరోగ్యము, ఆయన కలిగి ఉన్నటువంటి ఆస్తి, ఆయన కలిగి ఉన్న ఐశ్వర్యము, ఆయన కలిగి ఉన్న భూమి, సూర్య చంద్ర నక్షత్రాదులు, ఇవన్నీ మనవే. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే మీకు మంచి మాట చెబుతాను. మరి ఆయన వారసులవే. దేవుడు తన వారసులు ఎంత గొప్ప ఆధిక్యతనిస్తే ఎవరు ఆయన వారసులు? అందులో ఒక మాట అంటది, చక్కని మాట అక్కడ రాస్తున్నాడు చూడండి. మనము పిల్లలమైతే వారసులము. దేవునికి స్తోత్రం. మనం ఏమవ్వాలి? ముందు ఆయన పిల్లలం అవ్వాలి. ఆయన పిల్లలం అవ్వకుండా మనం ఏకి రాదు? వారసత్వం రాదు. అంటే ఆయన పిల్లలం కాని వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అందుకనే దేవుడు గలతీ రాసిన పత్రికలో చక్కటి మాట ఉంటుంది చూడండి. మనందరిని ఆయన ఏం చేసుకున్నాడట? అందరూ ఆయన పిల్లలం కాదు, మనందరిని ఆయన ఏం చేసుకున్నాడు? దత్తత తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. 4:5 మనమందరం కూడా దత్తపుత్రులము కావాలనని, మనందరం ఎలాంటి వారం కావాలని? దత్తపుత్రులము కావాలనని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనందరం వి ఆర్ ఆల్ ద లీగల్ హెయిర్స్ ఆఫ్ గాడ్. దత్తత తీసుకున్నాడు ఆయన. ఆయన దత్తత తీసుకున్న మనందరం కూడా మరి ఎవరిని దత్తత తీసుకుంటాడో, ఎవరు ఆయన బిడ్డలో, ఎవరు ఆయన కుమారులు అవుతారో? అందరూ ఆయన కుమారులైనా? బాప్తిసం పొందినడు ఎలా ఆయన కుమారుడైనా? చెప్పట్లేదు. ఆయనకు ఒక లక్షణం ఉంది, ఒక అర్హత ఉంది. అర్హత ఏంటో ఒక 2-3 అర్హతలు ఉన్నాయి. వాటిని చూపించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇది అర్థం అవ్వాలంటే ఏం చేయాలంటే ఓ మాట చెబుతాను. లొల్ల అనేటువంటి ఊరిలో లంక భూములు ఉన్నాయి. ఆ లంక భూముల్లో మా తాత ఒక 5 గుంచాలు సంపాదించాడు. అంటే మొత్తం మీద మా తాతకు ఒక 5 గుంచాలు, మా పెదనాన్నకు ఒక 5 గుంచాలు, మా మేనత్తకు ఒక 5 గుంచాలు, ముగ్గురికి 3-5 గుంచాలు ఉన్నాయి. మా పెదనాన్నగారిది మా అక్క అనుభవిస్తుంది, మా మేనత్తది కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే మా తాతది కూడా మా పెదనాన్న వాడుకున్నాడు. కానీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, అది మా తాతది కనుక దాన్ని ఎలాగైనా మేము మన కైవాసం చేసుకోవాలి, దాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాం.
అని ప్రయత్నం చేస్తూ ఆ ఊరు వెళ్ళాను. వాడపల్లి వెళ్ళి వాడపల్లిలో ఉన్నటువంటి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పలానా సర్వే నెంబర్లో 5 గుంచాల నేల ఉంది, ఈ 5 గుంచాల నేల మా తాతదే, ఆయన పేరు నెల్లి సూరయ్య అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, సరే 5 గుంచాలు నెల్లి సూరయ్యదే, ఇక్కడ పేరు కూడా ఉంది, అయితే మీరు నెల్లి సూరయ్య యొక్క మనవడే అని ఏమైనా పత్రాలు ఉన్నాయా అన్నాడు. మా తాత భూమి పుట్టకముందే చచ్చిపోయాడు. అప్పుడు పత్రాలు లేవు, గిత్రాలు లేవు, ఏమీ లేవు. మా తాతకు సంబంధించినటువంటి ఏ పత్రము నా దగ్గర లేదు, ఏ విధమైన సర్టిఫికెట్లు ఆధారాలు ఏమీ నా దగ్గర లేవు. నేనేం చేయాలి? నెల్లి సూరయ్య కొడుకు నెల్లి సజీవ్ కుమార్ గారు, నెల్లి సజీవ్ కుమార్ గారు కొడుకు నెల్లి నానుబాబు అనే పత్రాలు లేకపోతే దరఖాస్తులు నేను ఇవ్వాలి. ఆ ఆధారాలను నేను చూపించాలి. ఆ ఆధారాలు చూపించే వరకు కూడా దానికి నేను హక్కుదారుని కాదు, అది నాదే. కానీ నా దగ్గర ఏం లేదు, ఆధారాలు లేవు. దేవునికి స్తోత్రం. నేను వెళ్తున్నాను, లోన్లో వెళ్తున్నాను, అప్పుడప్పుడు ఇది మా తాత భూమే అనుకుంటాను, కానీ ఉపయోగం ఏమీ లేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. చెప్పుకోవడానికి ఉంది, అనుభవించడానికి లేదు. చెప్పుకోవడానికి ఉంది, దాన్ని స్వతంత్రించుకోవడానికి లేదు. కారణం ఏంటంటే నేను సూర్య యొక్క వారసుని అని చెప్పడానికి నా దగ్గర సరైన ఆధారాలు లేవు. మనము దేవుని కొన్నదంతా మనకు తెలుసు, ఆయనకున్నదంతా తెలుసు, ఆయనకున్న ఐశ్వర్యము తెలుసు, ఆయనకున్న ధనము తెలుసు, ఆయనకున్న భాగ్యం తెలుసు, ఆయనకున్న శ్రీమంతం తెలుసు, ఆయన శ్రీమంతుడు అని తెలుసు, ఆయనకున్న సమస్తముల గురించి తెలుసు. కానీ ఇదంతా మాదే అనుకున్నాం, కానీ దాన్ని అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఇంకా ఆయన బిడ్డలుగా మారలేకపోయాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలైతేనే ఆయన కలిగి ఉన్న సమస్తానికి మనం వారసులం అవుతాం. మరి దేవుని బిడ్డలు ఎలాగమవుతాం? దేవుని బిడ్డలు ఎలాగవుతాం? వాక్యాధారాన్ని బట్టి మనం చెప్తాను. నేను పొడి మాటలు చెప్పడం కాదు, కానీ వాక్యాన్ని బట్టి మీకు 2 వచనాలు చూపిస్తాను. మొదటిది యోహాను రాసినటువంటి మొదటి అధ్యాయము, మొదటి సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ కూడా తన నామమును వద్దు విశ్వాసముంచుని వారికి దేవుని పిల్లటకుటకుటు ఆయన అధికారం అనుగ్రహించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. 2 వచనాలు చెప్పే మాట ఏంటంటే, ఈ 2 వచనాలు చాలా స్పష్టంగా మాట్లాడే మాట ఏంటంటే, మీరు దేవుని కుమారులు అవ్వాలంటే, దేవునికి ఉన్న సమస్తమును మీరు వారసత్వంగా సంపాదించుకోవాలంటే, దేవునికి కలిగి ఉన్న సమస్తమును మీరు స్వతంత్రించుకోవాలంటే, ఆయన కలిగి ఉన్న స్వాస్థ్యములో మీరు పాలుభాగస్తులు అవ్వాలంటే, మీరు దేవుని బిడ్డలవ్వాలి. దేవుని బిడ్డలవ్వాలంటే మీరేం చేయాలి? ఖచ్చితంగా విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా మీరు దేవుని బిడ్డలవ్వడానికి అధికారము లేదు. అక్కడ రాస్తాడు, తన్ను ఎందరు అంగీకరించారో అనగా తన నామమందు ఎంతమంది విశ్వసించారో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. లీగల్గా అధికారం ఇచ్చేశాడు, దత్తపుత్రాత్మను ఇచ్చేశాడు. ఎవరికి? ఎవరైతే విశ్వాసం ఉంచుతారో. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచే వారికి అధికారం. గలతీయులకు అదంటాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వలన, విశ్వాసము వలన దేవుని కుమారులు అవుతున్నారు. అంటే మనం దేవుని కుమారులం అవ్వాలంటే ఇప్పుడు మనకేం కావాలి? విశ్వాసం అనే ఆధారం కలిగి ఉండాలి. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్తే సరిపోదు. మన దగ్గర ఒక పత్రం చూపించాలి, ఒక ఆధారం చూపించాలి, ఒక డాక్యుమెంట్ చూపించాలి. ఏంటో డాక్యుమెంటు? విశ్వాసమే అది డాక్యుమెంట్. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. ఏంటది? విశ్వాసమే డాక్యుమెంట్.
దేవుని పిల్లలు అవడానికి విశ్వాసమే డాక్యుమెంట్. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మరి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా మనలందరిలో విశ్వాసం ఉందా? మనం ఎందుకు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించలేకపోతున్నాం? దేవుని మహిమను పొందలేకపోతున్నాం? దేవుని కృపను పొందలేకపోతున్నాం? ఎందుకు ఆయన కృపకు మనం వారసులం కాలేకపోతున్నాం? కారణం ఏంటంటే మనము ఆయనకు అవసరమైన ఆధారమైన విశ్వాసాన్ని మనం కనుపరచలేకపోతున్నాం. మనలో ఏం లేదు, మన విశ్వాసులమే చెప్పుకోవడానికి, కానీ ఏం లేదు, విశ్వాసం లేదు. దేవునికి స్తోత్రం. ఎలాంటి విశ్వాసం ఉండాలి? దృఢమైన విశ్వాసం, బలమైన విశ్వాసం. అంతే యేసుప్రభువు అంటాడు, అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో ఏకండ్రా బాబు అంటాడు. అల్ప విశ్వాసులు అంటే ఎవరు? వీళ్ళకి విశ్వాసం ఉంది కానీ ఏముంది? విశ్వాసానికి లోపం ఉంది, సొట్లు ఉన్నాయి. అది దేవునికి స్తోత్రం. విశ్వాసానికి ఏమున్నాయి? సొట్లు ఉన్నాయి. మీకు మంచి మాట చెబుతాను. నోవహు విశ్వాసాన్ని ఉంచాడు, నమ్మకం ఉంచాడు దేవుని మీద. ఎలాంటి నమ్మకం పెట్టుకున్నాడు? అసలు వర్షం అంటే ఏంటో తెలియని రోజుల్లో దేవుడు అన్నాడు, నోవహు నేను భూమి మీద వర్షం కురిపిస్తాను, నువ్వు ఒక ఓడ కట్టుకో, నీవు నీతో పాటు నీ బిడ్డలు దాంట్లో రక్షించబడదురు. కానీ ఆమె చెప్తే ఇంచుమించు 120 సంవత్సరాలు కష్టపడి ఓడ కట్టాడు. 120 సంవత్సరాల వరకు నోవహుకు వర్షం అంటే ఏంటో కనబడలేదు, అసలు చూడలేదు. అయి కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మాడు, అంతే. వర్షం వస్తుందని దేవుడు చెప్పాడు, నమ్మాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీ కొడుకునిస్తానని. ఎప్పటి వరకు ఎదురు చూచాడు? 100 సంవత్సరాల వరకు ఎదురు చూశాడు. అంటే నిరీక్షణకు ఆధారం లేకపోయేంత వరకు ఎదురు చూచాడు. అతని నిరీక్షణకు ఆధారం లేదు. 40 సంవత్సరాలు తగ్గుతాడా? 40 సంవత్సరాలు వచ్చాయనుకోండి, పోన్లే ఇంకొంచెం యవ్వనం ఉంది కదా, పిల్లలు పుడతారులే అనుకోవచ్చు. ఒకవేళ 60 సంవత్సరాలు వచ్చిందనుకోండి, పోన్లే ఇప్పుడైనా దేవుడు ఇస్తాడేమో, ఇంకా మృతమైపోయి శరీరంలో అనుకోవచ్చు. కానీ మృతమైపోయింది, శరీర ధర్మం నిలిచిపోయింది, ఆ సారా యొక్క శరీరం ఉడిగిపోయింది, ఆ యొక్క అబ్రహాము యొక్క శరీరం ముసలిదైపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఇక నాకు పిల్లలు పుడతారన్న నమ్మకమే అబ్రహాముకు లేదు. అయినా కానీ దేవుడి మీద అబ్రహాం ఏం చేశాడు? నమ్మకం ఉంచాడు. దేవునికి స్తోత్రం. అది అతను నీతిగా ఎంచబడిందట. నమ్మకం ఉంచాడు. దేవుడు అబ్రహాము యొక్క నమ్మకం కోసం, అతని విశ్వాసాన్ని బలపరచడం కోసం, అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే మృతమైపోయినటువంటి తన శరీరపు కణాలను తిరిగి పునరుజ్జీవింపజేసి యవన శక్తినిచ్చి యవన బలమునిచ్చి దేవుడు తరగి తన బలమును పునరుజ్జీవింపజేసి యవన శక్తినిచ్చి తనకు కొడుకుని దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్లు చెప్పుంటారు ఎవరు అబ్రహాంతో, అబ్రహామా ఇక నీ కొడుకు పిల్లలు పుట్టే అవకాశమే లేదో అని. కానీ అబ్రహాం ఏం చేశాడు? దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు, అంతే. సరే నువ్వు పుట్టరన్నో, నీకు అసాధ్యమై ఉండొచ్చు, సైన్స్కి అసాధ్యమై ఉండొచ్చు, ప్రకృతికి అసాధ్యమై ఉండొచ్చు, కానీ ప్రకృతిని శాసించే దేవునికి ఇది సాధ్యం. నమ్మితే దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్లో ఓ చక్కటి మాట ఉంటుందండి. ఏమనంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. మన విశ్వాసానికి ఆధారం ఏంటి? మందులు కాదు, వైద్యం కాదు, నరుని యొక్క మాటలు కాదు. మనుషులు చెప్తారు నీ వల్ల కాదు అని. ఎప్పుడైతే మనుషుడు నీ వల్ల కాదు అంటారో అప్పుడే దేవుడు తన కార్యాన్ని సఫలపరిచి మన అవసరాలు తీర్చుటకు ఆయన సమర్థుడు. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికి ఆయన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా సరే అసాధ్యమైన వాటిని దేవుడు జరిగిస్తాడు. పేతురు ప్రభుతో అంటాడు, ప్రభువా నీవేగాకైతే నేను కూడా నీలా నడిచి వస్తానన్నాడు. అయితే నడిచిరా అన్నాడు. నీటి మీద పేతురు నడుచుకుంటూ వెళ్ళాడు. కారణం ఏంటి? గుడ్డిగా నమ్మాడు దేవుణ్ణి.
ఆయన నడిచాడు, నేను కూడా నడుస్తాను. దేవునికి స్తోత్రం. నేనంటే విశ్వాసం ఉంచడం ఇదే. విశ్వాసం ఉంచడం అంటే ఇదే. విశ్వాసములో నమ్మకంగా దేవుని మీద విశ్వాసం పెట్టుకుని, దేవుని మీద విశ్వాసంతో మనం ఉండి మన కార్యాలను సఫలం నడిపించుకోగలిగితే, మన కార్యాలు ప్రారంభించగలిగితే, ఆయన ఎలాంటి కార్యమునైనా సాధ్యపరచుటకు ఆయన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. అందుకని అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. అంటే మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే దేన్ని బట్టి జరుగుతాయి చెప్పట్లేదు, విశ్వాసాన్ని బట్టి జరుగుతాయి. చాలామంది గృహాలు కడతారు. ఇలా కట్టనా నేను ఏమనుకోబాకండి, ఉదాహరణ చెబుతున్నాను అంతే. చాలామంది గృహాలు కడతారు. గృహాలు కట్టేటప్పుడు వీళ్ళు ఫస్ట్ కొండగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అంటే ఫస్ట్ కొండ పాస్టర్ గారి దగ్గర సిద్ధాంత దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయించుకుని డేట్ ఫిక్స్ చేసుకుని పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతారు? పాస్టర్ గారు, అయ్యగారు, అంత దేవుని కృప అంటే నా దగ్గర డబ్బులు అస్సలు లేవా, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం అన్నారా. ఎవడో ఒకడి చేత ఇల్లు కట్టబడుతుంది, సమస్తం కట్టేవాడు ఆయనే అన్నాడండి. ఆయనే కట్టిస్తాడండి, నాది ఏమీ లేదండి అని చెబుతూ ఏమంటారంటే, అయ్యగారు మూలరాయి పెట్టాలి అంటారు. ఎప్పుడు పెట్టాలమ్మా మూలరాయి అని అడుగుతాం. అప్పుడు మీరేమంటారు? కరెక్ట్గానండి తెల్లవారుజామున 3:30 తెల్లవారుజామున బాధ ఏంటమ్మా అంటే, ముహూర్తం లేదనండి, అయితే అప్పుడైతే అందరూ ఉంటారనండి. తెల్లవారుజామున అయితే అందరూ పడుకొని ఉంటారు కదండి, అప్పుడైతే అందరూ వస్తారండి. తెల్లారి అందరూ ఎవరు పనుల్లో కాల్లో పోతారు. మొన్న ఒక అవనస్తుడు మన చర్చిలో కీబోర్డ్ వాయిస్తాడు కదా, ఆయన వాళ్ళ తమ్ముడు ఇల్లు కట్టుకుంటున్నాడు. తను వచ్చి, అన్నయ్య గారు తమ్ముడు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు, ప్లాన్ వేయించాం, మూలరాయి పెట్టాలండి అన్నాడు. అప్పుడు నేను అడిగాను, మరి అందరిని అడిగినట్టే అడిగాను నేను, ఎప్పుడు తమ్ముడా అన్నాను. ఆయన ఏమన్నాడంటే, ఎప్పుడు తమ్ముడంటే ఎప్పుడంటే నేను చెప్పినప్పుడు కాదన్నా అన్నయ్య గారు, మీరు ఎప్పుడు చెబితే అప్పుడే. దేవునికి స్తోత్రం. ఎప్పుడంట? మీరు ఎప్పుడు చెబితే అప్పుడే. చాలామంది నా దగ్గర కూడా వచ్చి ఇలాగ అంటారు, మీరు ఎప్పుడు చెబితే అప్పుడేనండి, కానీ 21కి 22కి మధ్యలోనండి. దేవునికి స్తోత్రం కదా. 20కి 22కి మధ్యలో, 20-22 మధ్యలోకి ఎక్కడుందా? 21. నేను ఇంక చచ్చినట్టు ఏం చెప్పాలి? 21 చెప్పాలి, చెప్పి చావక తప్పదు. 20కి ముందు పలానా పని అండి, 22 తర్వాత పలానా పని అండి. అందుకని 20కి 22కి మధ్యలో మీరు ఎప్పుడెట్టినా పర్లేదండి. దేవునికి ఇస్తాం. అమ్మ 21 సాయంకాలం ఖాళీగా ఉంటాను. సాయంకాలం అయితే అలా కూర్చుంది దగ్గర అందరూ ఉంటారు ఏంటండి. పొద్దున్న అయితే బాగుంటుంది. పొద్దున్న ఎందుకు బాగుంటుంది? అప్పుడు పురమించుకుని వచ్చేయారు కదా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఇలా మొదలెట్టే ఇల్లు అందరూ అప్పులు పాలైపోయారు. ఇలాగ ముహూర్తాల మీద ఇల్లు మొదలెట్టిన వాళ్ళు అందరూ అప్పులు ఉన్నారు. దేవుని మీద అనుకుని ఇల్లు మొదలెట్టిన వాళ్ళు అందరూ అప్పులు లేకుండా ఇల్లు పూర్తయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంపూర్ణంగా దేవుని మీద ఆనుకుని విశ్వాసముతో నువ్వు పనిని ప్రారంభించు. ఆ పనిని దేవుడు సఫలీకృతం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇల్లు కట్టావో, ఇల్లు కడుతున్నావో, కట్టబోతున్నావో నాకు తెలియదు. విశ్వాసంతో నువ్వు పనిని ప్రారంభిస్తే, దేవుని మీద ఆనుకుని కార్యం మొదలెడితే, నీ కార్యములన్నింటినీ ఆయన సఫలపరచునుగాక. ఆయన వారసుడిగా, ఆయన వారసత్వంలో నుంచి, ఆయన ఐశ్వర్యంలో నుంచి, ఆయన యొక్క కృపలో నుంచి, ఆయన కృపామైదైశ్వర్యంలో నుంచి దేవుడు నీ ప్రతి అవసరమును తీరుస్తాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, ఒకవేళ నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావేమో, నీకు సంతానం లేదేమో. అబ్రహాములాగా దేవుని మీద ఆనుకుని ఉంటే ఖచ్చితంగా దేవుడు సంవత్సరాలు గతించినా బాధపడద్దు. ఒకరోజు ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ గర్భాన్ని ఆయన తెరవబోతున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. విశ్వాసం మాత్రం ఉంచు. మీకు ఇంటికి వెళ్ళాక వాట్సాప్ గ్రూప్లో ఓ ఫోటో పెడతాను. ఒక సహోదరి ఒకసారి నాతో మాట్లాడతాం. ఒక తల్లిగా, నాకంటే చాలా పెద్ద ఆవిడ.
మాట్లాడుతూ ఉంటే ఒక పాప వచ్చి అమ్మాయిని ఆవిడ తల్లిగారిని పట్టుకో. నేను అన్నాను, మీ మనవరాలా అండి అని అడిగాను. ఆవిడేమని తెలుసా, పెళ్ళున నవ్వి గట్టిగా నవ్వి, కాదని బాబు నా కూతురండి. నేను ఏం మాట్లాడాలో తెలియక, ఏం అనాలో తెలియక అలా నూరావులు ఇచ్చుకొని చూస్తున్నాను. అయ్యగారు, నాకు వివాహం అయిన తర్వాత 26 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఈ కూతురిని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనంటే నువ్వు నమ్మకంగా ఎదురు చూడు, సంవత్సరాలు అయిపోయి బాధపడద్దు, రోజులు గడిచిపోతానని బాధపడద్దు. నీ పరిస్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు, నీ స్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు, నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. నీ ఆశను నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, నీ పరిస్థితులను చక్కబెట్టడానికి ఆయన సమర్థుడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసంతో మొదట అమావాస్య లేదు, గిమావాస్య లేదు, పౌర్ణమి లేదు, ఏమీ లేదు. అలా చాలామందికి అమావాస్య అంటే చాలా భయం. ఎందుకు భయం? అమావాస్య రోజున దెయ్యాలు ఎక్కువ తిరుగుతాయి కదా. అమావాస్య రోజు బయటకు వస్తారా మీరు? వస్తారంట. దేవునికి స్తోత్రం. బయటకు వస్తారు, ఇంట్లోంచి బయటకు వస్తారు, కానీ ఊరు వెళ్ళరు కాదంట. అవతలకి వెళ్ళాలంటే భయం. కారణం ఏంటంటే అమావాస్య రోజున దెయ్యాలు ఎక్కువ తిరుగుతాయి. అమావాస్య రోజున అన్నింటికి భయమే. అమావాస్య ఎదురెట్టుకుని కూడా పని అంటారు. అది చూశారు కదా. దేవునికి స్తోత్రం. అదేమైందో మరి, అంత అన్యాయం చేసుకుంది అమావాస్య అంటే మనందరికి భయమే. కానీ అమావాస్య గురించి ఒక మాట చెప్తాను మీకు. అమావాస్యని మనం తెలుగులో అమావాస్య పూర్తిగా చీకటి రోజు అనుకుంటాం, కానీ అమావాస్యను ఇంగ్లీషులో ఏమని రాస్తారంటే ఫస్ట్ మూన్ అని రాస్తారు. ఫస్ట్ మూన్ అంటే పౌర్ణమి వైపు వెళ్ళే ప్రయాణములో ఇది మొదటి అడుగు. అది అంటే వెలుగులోకి వెళ్ళే మొదటి అడుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమావాస్య అంటే అది. అమావాస్య రోజున పని మొదలెట్టినోడికి వెలుగే కలుగుతుంది తప్ప చీకటి కలగదు. దేవునికి స్తోత్రం. పౌర్ణమి తర్వాత కలిగే రోజులన్నీ ఎటువైపు వెళ్తాయి? చీకటి వైపు వెళ్తాయి. దేవునికి స్తోత్రం. నీ అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి? నాకు ఆ సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఎటువైపు వెళ్ళే రోజుల్లో మొదలెడుతున్నావు? మేమే ఎటు రోజు వెళ్ళే రోజు మొదలెట్టాం వెలుగులోకి వెళ్ళే రోజుల్లో. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు కోరుకుంటుంది నిన్ను దేవుని వారసుడిగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు కలిగి ఉన్న సమస్తమునకు నిన్ను హక్కుదారుని చేయాలనుకుంటున్నాడు. సమస్త ఐశ్వర్యమునకు నిన్ను ఆ వారసుడిగా చేయాలనుకుంటున్నాడు. కానీ దేవుడు నీ దగ్గర కోరుకుంటుంది ఏంటో తెలుసా? విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. ఏ విశ్వాసము? దృఢమైన విశ్వాసం, లోపము లేని విశ్వాసము, ఆవగింజలాంటి విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో నువ్వు పని మొదలెడితే దేవుడు ఖచ్చితంగా నీ కార్యములను నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. బండను కొట్టహా అంటే నోరు పూసుకుని వెళ్ళి బండను కొట్టాడు అంతే. దేని మీద నమ్మకం? దేవుని మీద నమ్మకం. ఆయన కొట్టమన్నాడు, కొట్టాడు అంతే. వెళ్ళి ఏమొచ్చింది? నీళ్ళు వచ్చాయి. చెయ్యెత్తరా అన్నాడు. చెయ్యెత్తితే నేను సముద్రాన్ని 2 పాయలు చేస్తానన్నాడు. ఏమంటే చెయ్యెత్తకుండా దేవుడు 2 పాయలు చేయలేడా? చెప్పట్లేదు మీరు. మరి చెయ్యి ఎందుకు ఎత్తాలి? విశ్వాసం అవసరం. అక్కడ విశ్వాసం అవసరం. అంటే మోషే చేతెత్తే విశ్వాసం ఉంటే సముద్రాన్ని 2 పాయలు చేసే శక్తి దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వాసముతో చెయ్యెత్తగలిగితే, విశ్వాసముతో పని మొదలెట్టగలిగితే ఆ కార్యాన్ని సఫలం చేయడానికి దేవునికి శక్తి ఉన్నది. ఆయన శక్తిమంతుడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మీకు మంచి మాట చెబుతాను. ప్రస్తుతం మేము పైన ఉంటున్నాం కదండి. పైన ఉన్న మాలో ప్రస్తుతానికి ఏ లోటులు తినడానికి కానీ, తాగటానికి కానీ, కట్టుకోవటానికి కానీ ఏ లోటు రాలేదు. ఏ బాధలు బంధులు లేవు. సుఖంగా ప్రయాణం సాగుతుంది. మరి ఇల్లు ఓపెనింగ్ ఎప్పుడు ఇట్టామంటే అమావాస్య రోజున ఇట్టాం. ఆ అమావాస్య కూడా ఏ అమావాస్య అంటే గుడ్డ అమావాస్య.
మరి గుడ్డ అమావాస్య రోజున ఇంట్లో దిగితే ఇంట్లో దెయ్యాలు తిరగాలి కదా. కానీ మా ఇంట్లో దేవుని కృప తిరుగులాడుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండవది, మనం దేవుని వారసులం అవ్వాలంటే మనం కలిగి ఉండవలసింది ఏంటండి? విశ్వాసం. ఏ విధమైన లోపము లేని విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది, అక్కడ చదువుతాను చూడండి, రోమిలకు రాసిన పత్రికలోనే అక్కడ రాస్తాడు 8వ అధ్యాయం 17వ వచనంలో, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులం. ఎలాంటి వారసులం అని ప్రభు వాక్యం చెబుతుంది తెలుసా? దేవుని వారసులమే, కానీ ఎలాంటి వారసులం మనం? క్రీస్తుతో వారసులం. క్రీస్తుతో వారసులం అంటే క్రీస్తుతో సమానమైన వారసత్వం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వారసత్వాన్ని అయితే ప్రభు దగ్గర కలిగి ఉన్నారో, ఎలాంటి అధికారాన్ని అయితే కలిగి ఉన్నారో, ఎలాంటి హక్కును కలిగి ఉన్నారో, ఎలాంటి బలమును కలిగి ఉన్నారో, ఎలాంటి స్వాతంత్ర్యాన్ని స్వేచ్ఛను కలిగి ఉన్నారో, ఎలాంటి కృపను ఆయన కలిగి ఉన్నారో, దేవుని రాజ్యములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగున జీవిస్తూ ఉన్నారో, ఆయన నమ్ముకున్న వారు, ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా క్రీస్తుతో సమానుభవం కలిగిన వారై ఆయన రాజ్యపు వారసులుగా జీవించడానికి దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. మనల్ని ఏదో విశ్వాసులుగా చూడడానికి దేవుడు ఇష్టపడడం లేదో, ఏదో మనల్ని ఏదో సాధారణమైన విశ్వాసులుగా ఉంచడానికి దేవుడు ఇష్టపడడం లేదో. ఆయన మనలను తన కోటి వారిగా, తన తోటి వారిగా, తన బిడ్డలుగా, తన వారసులుగా మనలను చేయాలనుకుంటున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఇక రెండవది అంటే, ఎవరు దేవుని వారసుడైతే క్రీస్తుతో పాటు శ్రమ పడిన వారు దేవునితో వారసులు. శ్రమ పడాలి. శ్రమ పడటం అంటే మీకు ఉదాహరణ చెబుతాను. ఈరోజు భారతదేశంలో ఒక్కో రాష్ట్రం స్వతంత్రతను కోల్పోతున్నారు. మీకు విషయం చెప్పనా? మొన్న శుక్రవారం అందరూ స్వతంత్ర దినోత్సవాలు జరుపుకున్నారు. నేను జరుపుకోవాలి, ఆఖరి చిన్న జెండా కూడా పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం జరుపుకునేవాడిని నేను. కానీ ఆ రోజు నేను అసలు సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదంటే, భారతదేశంలో నా తోటి మిత్రులు స్వతంత్రతను కోల్పోయారు. క్రైస్తవులు మత స్వేచ్ఛను కోల్పోయారు. వారికి ఇష్టమైన మతాన్ని స్వీకరించడానికి స్వేచ్ఛ లేదు. వారికి ఇష్టమైన మతాన్ని ప్రకటించడానికి స్వేచ్ఛ లేదు. చాలా రాష్ట్రాల్లో, జార్ఖండ్లో మొన్నే ఒక రూల్ పాస్ చేశారు. ఎవరైనా మతం మారినా, ఎవరైనా మతాన్ని ప్రకటించినా జీవిత ఖైదు 10 లక్షల జరిమానా విధిస్తారట. అంటే భారతదేశంలో ఏం పోయిందండి? స్వేచ్ఛ పోయింది. ఇంకా స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఏముందండి? ఎందుకు జరుపుకోవాలి స్వతంత్ర దినోత్సవం? భారతదేశానికి స్వతంత్రం ఉందా? మత స్వేచ్ఛ ఉందా? మత స్వేచ్ఛ లేదో. భారతదేశంలో మత స్వేచ్ఛ స్వేచ్ఛను కోల్పోతున్నాం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛను భారతంలో ప్రజలు కోల్పోతున్నారు బలంగా. అందుకని నా ప్రజల కోసం, నా తోటి మిత్రుల కోసం, నా తోటి మిత్రుల నిమిత్తమై నేను భారత రాజ్యాంగ హక్కులు కోల్పోయినటువంటి నా మిత్రుల నిమిత్తం నేను స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోడీ గారు చెప్తున్నారు, ఈ సంవత్సరం మనకు 2 దీపావళులు వస్తాయని. ఎందుకు 2 దీపావళులు? ఎవరి కోసం 2 దీపావళులు? భారతదేశంలో నిజమైన స్వతంత్రత లేకుండా భారతదేశాన్ని కట్టుదిట్టలు చేస్తూ, భారతదేశంలో స్వతంత్రత లేకుండా స్వేచ్ఛను కాలు రాస్తూ 2 దీపావళులు ఎవరికి కావాలి? ఉన్న స్వతంత్రత ఇస్తే చాలు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనుషుడు వాడికి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించడానికి రాజ్యాంగం హక్కు ఉంది. అయినా కానీ దాన్ని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నాడు, ఆ రాష్ట్రాల్లో శ్రమలు పడుతూ ఉన్నారు, హింసింపబడుతున్నారు, శోధింపబడుతున్నారు. అంటున్నాడు, క్రీస్తు కొరకు హింసింపబడుతున్న వారు దేవుని వారసులు. దేవునికి స్తోత్రం చెబుదా. అనేక మంది క్రీస్తు విశ్వాసం కొరకు వారికి ఉన్న భక్తి కొరకు వారి ప్రాణాలను పెట్టిన వారు చాలామంది ఉన్నారండి. చచ్చిపోవడానికైనా ఇష్టపడ్డారు తప్ప విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటో తెలుసా? వారు కలిగి ఉన్న భక్తి అటువంటిది. అందుకని వారు దేవుని వారసులయ్యారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, ఇలాంటి శ్రమలు నీకు వచ్చినప్పుడు, ఇలాంటి కష్టాలు నీకు కలిగినప్పుడు, ఇలాంటి శోధనలు నీకు కలిగినప్పుడు నువ్వేం చేయాలి? సహనాన్ని కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి. ఈరోజు రేపో
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం అండి. ఉమ్మడి ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ఇది? ఒరిజినల్గా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వమే నడుస్తుంది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వమే నడుస్తుంది. ఈరోజే రేపో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరమా ఆంధ్రప్రదేశ్లో కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు, క్రైస్తవ వ్యతిరేక బిల్లులు రావో అని చెప్పడానికి ఆధారం ఏమీ లేదు. ఖచ్చితంగా రావచ్చు, వచ్చే అవకాశం ఉన్నది. అటువంటిప్పుడు ఇలా ప్రార్థనలు ఎట్టుకోవడానికి ఉండదు, ఇలా మైక్ ఎట్టుకోవడానికి ఉండదు, ప్రార్థనలు చేయడానికి ఉండదు, బైబిల్ ఎట్టుకోవడానికి ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? అన్ని దేవుడికి తెలిసిలేండి అని చెప్పి విశ్వాసాన్ని విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి బొట్టెట్టుకుని తిరిగే జనం కూడా ఉన్నారు. మనసులో ఉండాలంటే దేవుడు శరీరం మీద బొట్టు ఉంటే ఏంటండి అని చెప్పి విశ్వాసాన్ని కోల్పోయి, భక్తిని కోల్పోయి వారు చాలామంది ఉన్నారు. కానీ జాగ్రత్తగా వినండి, ఇలాంటి శ్రమలు కలిగినప్పుడు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితేనే నువ్వు క్రీస్తుతో పాటు, ఆయనతో పాటు వారసుడిగా ఉండగలుగుతావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక మూడవది మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాను, నేను అతనికి దేవుడినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎవడు దేవుని కుమారుడు అవుతాడయ్యా అంటే జయించిన వాడు దేవుని కుమారుడట. అంటే జయించిన వాడే దేవునికి వారసుడు. దేవునికి స్తోత్రం. ఏది జయించాలి? మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు, మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. దేవునికి వారసుల వాళ్ళంటే మనం జయించాలి. వేటిని జయించాలి? వీటన్నిటిని జయించాలి. ఏంటి అని? మొదటిదంటే జారత్వాన్ని జయించాలి. జారత్వం అంటే ఏంటి? వ్యభిచారం వేరు, జారత్వం వేరు. జారత్వం అనగా వివాహము కాకమునిపే యవనస్తులు శరీర సంబంధాలను కలిగి ఉండటం, ఇది జారత్వం. నువ్వు ప్రేమించుకుంటావో, ప్రేమే చేస్తావో, దోమే చేస్తావో, డేటింగే చేస్తావో, ఇది దేవునికి అయిష్టమైన పని. వివాహము కాక మునుపు ఇల్లీగల్గా, అన్యాయంగా, అక్రమంగా ఒక స్త్రీ పురుషులిద్దరూ తమ శరీరాలు ఒకరినొకరు పంచుకోవడం దేవునికి అయిష్టమైనది. ఇలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. అందుకనే బైబిల్ అంటాడు, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం అంటాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపో. యవనేచ్ఛలు జాగ్రత్తగా అంటలేదు, యవనేచ్ఛల నుండి ఏం చేయాలంట? పారిపోవాలట. ఎలా పారిపోవాలి? యోసేపు పారిపోయినట్లు పారిపోవాలి. దేవునికి స్తోత్రం. యోసేపు ఏం చేశాడండి? పరిగెత్తాడు. ఆ పరిగెత్తడం వల్ల ఏమైందంటే చెరసాలలో పడ్డాడు. చెరసాలలో ఉండి ఏమనుకుంటున్నాడో తెలుసా యోసేపు? చెరసాలలో నువ్వు ఎందుకు ఉండాల్సి వచ్చిందిరా అంటే యోసేపు అనుకుని ఉంటాడు, పరిశుద్ధతను కాపాడుకోవడానికి చెరసాలలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. చెరసాలలో ఉన్నా పర్లేదు కానీ పరిశుద్ధతను కాపాడుకోవటం అవసరం. దేవునికి స్తోత్రం. సింహాల బోలులో ఉన్నా పర్లేదు కానీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవటం అవసరం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. బాధలు అనుభవించడమైనా పర్లేదు కానీ విశ్వాసాన్ని కాపాడుకోవడం అవసరం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏంటంటే యవనేచ్ఛల పారిపో, జారత్వానికి దూరంగా ఉండు. రెండవది విగ్రహారాధన. మొదటిది జారత్వాన్ని జయించాలి. రెండవది ఏంటి? విగ్రహారాధన జయించాలి. విగ్రహారాధన అంటే నేను బయట ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, క్రైస్తవులు కాని వారి గురించి నేను అసలు మాట్లాడడం లేదు. క్రైస్తవులు కాని వారు విగ్రహారాధన చేసుకుంటే చేసుకోండి, వారి గురించి మనకు అనవసరం.
కానీ విగ్రహారాధకులు ఎవరంటే క్రైస్తవ్యములో కూడా విగ్రహారాధకులు ఉన్నారు. యేసు ప్రభు విగ్రహం పెట్టుకుని, సిలువ విగ్రహం పెట్టుకుని, మరియమ్మ గారి విగ్రహం పెట్టుకుని, పరిశుద్ధుల విగ్రహాలు పెట్టుకుని, ఇంట్లో ఫోటోలు పెట్టుకుని, పొద్దున్నే లేచి స్తోత్రం స్తోత్రం ఆయన ముఖ దర్శనం చాలయ్యా, పొద్దున్నే నీ ముఖ దర్శనం కదండి. వీళ్ళందరూ కూడా కట్టకట్టుకుని నరకానికి పోతారు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నా మాట కాదు. ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెబుతుంది. అందుకని ముందు చెప్పేది ఇది నా మాట విధంగా ఉండొద్దు, బైబిల్ మాటకి వినండి. నేను వివరిస్తున్నాను అంతే. బైబిల్లో ఉన్న మాటలే చెబుతున్నాను, బైబిల్లో లేని మాటలు చెప్పలేదు. విగ్రహారాధన ఎలాగూ చేసినా, ఒకవేళ యేసుప్రభు బొమ్మ అనుకుంటున్నావు, నువ్వు యేసుప్రభు బొమ్మ పెట్టుకున్నావా? నువ్వు యాసనపు క్రైస్ట్లో బొమ్మ పెట్టుకుంటే జిమ్ము ఫోటో పెట్టుకున్నాం, కరుణామయుల్లో యేసుప్రభు బొమ్మ పెట్టుకుంటే విజయశాంతి ఫోటో పెట్టుకున్నాం. ఒక్కో సినిమాలో ఒక్కొక్కడు యాక్ట్ చేశాడు, వాడు ఫోటో పెట్టుకుంటున్నాం. కరుణామయుల్లో యేసుప్రభు బొమ్మ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? ఎవడైనా విజయచంద్ర గారు దేవునికి స్తోత్రం, పొద్దున్న లేచి విజయచంద్ర గారిని అంటున్నా, ప్రభా నువ్వు స్తోత్రం స్తోత్రం. అదే శాంతి సందేశంలో యేసుప్రభు బొమ్మ పెట్టి ఉన్నాం అనుకోండి, ఆ దేవునికి స్తోత్రం, సూపర్ స్టార్ గారు స్తోత్రం. అదండి, క్రైస్తవుడు విగ్రహారాధనకు దూరంగా ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యం చెబుతున్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటారు, చాలామంది అంటారు, అతి విగ్రహం చేసి విగ్రహారాధన చేసి వాళ్ళందరూ నరకన పోతారా అండి? మేము కూడా వీళ్ళు పోతామండి. అంటే నీ గురించి ఎవరు చెప్పాడురా బాబా? అసలు నీ గురించి బైబిల్ ఏం చెప్పట్లేదు. క్రైస్తవుడు విగ్రహారాధన చేస్తే నరకానికి పోతాడని చెబుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు విగ్రహారాధన చేస్తే పరలోకం వెళ్తావు నువ్వు నమ్ముతున్నావు. నీ నమ్మకం అది, నీ నమ్మకం నీ వేడు. నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది. నా నమ్మకం ఏంటంటే వాక్యం చెబుతుంది, క్రైస్తవ్యంలోకి వచ్చి, విశ్వాసంలోకి వచ్చి, భక్తిలోకి వచ్చి, ప్రార్థనలోకి వచ్చి, ఆ బాప్తిసాలు పొంది నమ్మకంగా ఉండి కొనసాగుతున్నటువంటి నీవు విగ్రహారాధనకు దూరంగా ఇది జయించాలి. ఇది చేయిస్తాడు సాతాను నిన్ను. తర్వాత వ్యభిచారము, వివాహమైన తర్వాత వేరొక పురుషునితోనూ వేరొక స్త్రీతోనూ శరీర సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. దేవునికి అయిష్టమైనది. దేవునికి అయిష్టమైనటువంటి రెండు అతి ముఖ్యమైన పాపాలు ఏంటో తెలుసా? విగ్రహారాధన, వ్యభిచారం. రైట్. మూడవది ఆడంగితనము. ఆడంగితనం కలిగిన వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు. రెండవది, నాలుగవది పురుష సంయోగులు, అనగా పురుషులు వివాహం చేసుకోవడం, స్త్రీలు వివాహం చేసుకోవడం, ఇలాంటి సాంగత్యాలు కలిగిన వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. తర్వాత ఇంకెవరు? దొంగోళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు చెప్పుకున్నాయని మనకేమీ లేవు. దేవునికి స్తోత్రం. మనం జారులం కాదు, వ్యభిచారులం కాదు, విగ్రహారాధికులం కాదు, ఆడికితనం ఉన్న వాళ్ళమో కాదు. అమ్మయ్య అనుకుంటే ప్రభు వారికి ఇంకొక గొప్ప బాణం వేశాడు. ఏంటిది? దొంగతనం అంట. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు దొంగతనం చేయలేదన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే చెప్పండి, అభ్యంతరం లేదు. మీ విషయం చెప్పరండి. మీరు అనుకుంటారు దేలబంది దొంగతనం చేయడం అంటే ఆ పక్కింటోడు ఈ పక్కోడు పట్టుకొచ్చేయడమే, లేకపోతే బ్యాంకులో దోపిడీ చేసేయడం అనుకుంటారు దొంగతనం. మీకు విషయం చెప్పరండి. పక్కోడుకు తెలియకుండా గుండు పీసట్టుకొచ్చినా, గుండు పీసుగా గుండు పీరీసి తెచ్చినా దొంగతనమే. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మన వస్తువు కానిది ఏది మన ఇంట్లో ఉన్నది దొంగతనమే. మీకు ఇంకో విషయం చెప్పరా? మనందరం పెద్ద దొంగలు. బైబిల్లో ఓ దొంగల గురించి జ్ఞాపకం చేస్తానే. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈడెవడు? పెద్ద దొంగడు. అందరూ దొరికేస్తారు ఇందులో. అందరూ మనుషుల దగ్గర దొంగతనం చేస్తారంట. మనం ఎక్కడ దొంగతనం చేస్తున్నామంట? దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నామంట. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర దొంగతనం అంటే ఎలా చేస్తున్నాం? ఏ దొంగతనం చేస్తున్నాం దేవుని దగ్గర? రాయ్ బాబు రే వ్యాపారం దేవుడు అప్పుడు అడుగుతారంట, మీరందరూ దొంగోళ్ళే అని దేవుడు అంటే,
అప్పుడు ఇలా అంటున్నారంటే, మీరు అంటున్నారంటే ఏమని, మేము ఎప్పుడు దొంగతనం చేసామంటే, మీరు ఎప్పుడు చూసారంటే, మేము కూరగాయలు కోసుకొచ్చామా, వంకాయలు కోసుకొచ్చామా, అసలు మేము ఎప్పుడు వంకాయలు కోసుకు రాలేదండి, దేవునికి స్తోత్రం. కదండి. అప్పుడు అంటాడంట 10వ భాగము ప్రతిష్ఠితార్పణములను ఈయక దొంగలించారు, దేవునికి స్తోత్రం. అంటే 10వ భాగం ఇవ్వకపోవడం కూడా దొంగతనమే. నా మాటలు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పా. ఏది ఇవ్వకపోవడం దొంగతనం? నువ్వు సంపాదించిన ఆదాయములో, నువ్వు సంపాదించిన ఆస్తిలో 10వ భాగం ఇవ్వకపోవడం కూడా దొంగతనమే. ఈ దొంగలు కూడా ఎక్కడికి వెళ్ళరట? నేను చెప్పకూడదమ్మా కొన్ని విషయాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి కుమారులుగా ఉండలేరా? ఎందుకు మనం అప్పులు పాలైపోతున్నాం అంటే, ఆర్థికంగా మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం. కారణం ఏంటంటే, ఆర్థికంగా మనం దొంగల్లో, మనం దేవుని కుమారులుగా ఉండలేకపోతున్నాం, మనం దొంగతనం చేస్తున్నాం. వాక్యం చెప్తే నేను చెప్పలేదమ్మా, ఇది నా మాట కాదు. నా మాట అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అనుకుంటున్నాను, నేను చాలామంది అలా అనుకుంటా. అదే 10వ భాగం గురువు చెబితే మాత్రం ఇది పాస్టర్ గారి మాట అనుకుంటా, మిగతా అన్ని దేవుని మాటలే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నా మాట కాదు, దేవుని మాట. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, 10వ భాగం మన కొత్త నిబంధనలో ఉందా అండి అని అడుగుతారు. తీయండి మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను, అంటే 10వ వంతు ఎక్కడ కూడా తీయాలంట. అయ్యో అసలుకే దిక్కులేదు కాబట్టి కొసరు కావాలంటే ఎవడో. దేవునికి స్తోత్రం. చెప్పండి. పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధాన విషయములు అనగా న్యాయము, కనికరం, విశ్వాసం విడిచిపెట్టితిరి. వాటిని మానక, దేవునికి స్తోత్రం చెప్పాలి, వేటిని మానక 10వ భాగాలు ఇచ్చి న్యాయం చేయం అంటే కుదరదు. 10వ భాగాలు ఇచ్చి కనికరం చూపించమంటే కుదరదు. 10వ భాగం ఇచ్చి విశ్వాసం ఉంచమంటే కుదరదు. 10వ భాగం ఇవ్వాలి, న్యాయము చేయాలి, కనికరం చూపించాలి, విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 10వ భాగం చెప్పగానే మనుషులు చల్లబడిపోతారండి బాబు. నా మాట అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు విషయం చెప్పాలండి, నేను ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించిన, మీ గురించి అప్పులున్న వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా. నేనేం ఆలోచిస్తాను తెలుసా? ప్రభు వాళ్ళకు కూడా ఆశీర్వదించబడాలి అని ప్రార్థన చేస్తే ప్రభు ఏమంటాడు తెలుసా? వాళ్ళకి ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడైతే 10వ భాగం ఇస్తారో అప్పుడు ఆశీర్వాదం ఆటోమేటిక్గా దిగొచ్చుద్ది. రైట్. ఇంకా ముందరికి వెళ్దాం. మనం ఆ దొంగలైనను, లోభులైనను, దొంగల తర్వాత ఎవరో లోభి అంటే ఎవరో? తెలుగు మేడం గారు బాగా చెప్పారు. లోభి అంటే ఎవరో? పిసినారే. అంటే ఆఖరికి పిసినారోడు కూడా పరలోకం వెళ్ళడమ్మా. దేవునికి స్తోత్రం చెప్పి. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట కదా, ఎవరు చెప్తున్నాడు ఈ మాటలో? దేవుడే చెప్తున్నాడు. అంటే వాక్యంలో నిన్ను ఎప్పుడు కూడా డబ్బులు దాచుకోవద్దు అని బైబిల్ చెప్పలేదు. డబ్బుల దగ్గర జాగ్రత్తగా ఉండొద్దు అని బైబిల్ చెప్పడం లేదు. కానీ పీనాస్థానం వద్దని చెప్తుంది. పీనాస్థానం అంటే ఏంటి? ఇందులో 2 రకాలు ఉంటారు, చెప్తాను చూడండి. ఒకడు దూబాసోడు, ఒకడు పీనాసోడు. దూబాసోడు అంటే ఎవడో అవసరానికి మించి ఎక్కువ కూర్చి పెడతాడు. ఇంట్లో 1 కేజీ మాంసం అవసరమైతే 2 కేజీలు మాంసం తెస్తాడు. అర్థమైందా మీకు? 1 కేజీ మాంసం తెస్తే అందరూ సరిపోద్ది ఆ పూటకి. కానీ 2 కేజీలు తెస్తాడు, 2 కేజీలు తెస్తాడు. ఓ చేప తెస్తే సరిపోద్ది, కానీ 3 చేపలు తెస్తాడు, పెద్ద చేప. వీడు దూబాసోడు. పీనాసోడు అంటే ఎవడో తెలుసా? 1 కేజీ మాంసం కావాలితే పావు కేజీ అట్టుకో మొక్క తినండి అని చెప్పువాడు పీనాసోడు. ఇలాగా ఉండకూడదు, అలాగా ఉండకూడదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. పిసినారుగా ఉండొద్దు, ఇది బైబిల్ చెబుతున్న మాట. రెండోది త్రాగుబోతులైనను, దీని గురించి చెప్పక్కర్లేదు. తర్వాత దూషకులైనను. దూషకులు అంటే ఎవరో? ఇతరులను తిట్టేవారు, బూతులు మాట్లాడేవారు. ఇక్కడికి వచ్చి దేవానికి స్తోత్రం అంటది. ఇంటికి వెళ్ళి ఒక పక్కింటోడికి ఈ పక్కింటోడికి స్తోత్రతోపం వేసేస్తుంటుంది. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు కూడా పరలోకం వెళ్ళరట. దోచుకుని వారైనను, దొంగతనం చేయటం, ఇది దోచుకోవటం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. వీళ్ళెవరు దేవుని రాజ్యానికి వారసులు కారట. వీళ్ళందరూ కూడా మనమందరూ వీటిని జయించాలి.
వీటిని జయించినప్పుడే మనం దేవుని కుమారులం అవుతాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. మనం దేవుని కుమారులుగా, దేవుని వారసులుగా ఉండాలంటే మొదటిది విశ్వాసాన్ని కలిగి ఉండాలి. రెండవది ఆయనతో పాటు శ్రమలను అనుభవించుతూ శ్రమలలో సహనాన్ని కలిగి ఉండాలి. మూడవది జయించిన వారుగా ఉండాలి. ఏం జయించాలి? చాలా వందల ఇష్టం. ఏం జయించాలి? జారత్వాన్ని జయించాలి, విగ్రహారాధన జయించాలి, వ్యభిచారము జయించాలి, ఆడిగితనము జయించాలి, పురుష సంయోగత్వాన్ని జయించాలి, దొంగతనాన్ని జయించాలి, లోభత్వాన్ని పిసినారితనాన్ని జయించాలి, త్రాగుబోతుతనాన్ని జయించాలి, అమ్మా ఆ దూషణను జయించాలి, దోచుకోవడాన్ని జయించాలి. వీటినన్నిటిని జయిస్తే అప్పుడు దేవుని కుమారులుగా, దేవుని వారసులుగా ఉంటాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. వీటన్నిటిని జయిస్తే, వీటన్నిటిని జయించిన వాడిగా ఉంటే, విశ్వాసంలో ఉంటే దేవుని కలిగి ఉన్న సమస్తమును నీవే. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాడు. ఆయన నిన్ను గొప్ప ధనవంతుడిగా మార్చగలడు, భాగ్యవంతుడిగా మార్చగలడు, శ్రీమంతుడిగా చేర్చగలడు. హల్లెలూయా. నీ కుటుంబంలో సమాధానాన్ని ఇవ్వగలడు, నీ కుటుంబంలో ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, నీ పనులను సఫలపరచగలడు, నీ స్థితిని మార్చగలడు, నీ కన్నిటిని తొడవగలడు, నీ జీవితంలో ఆనందంతో నింపగలడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనకంటే ముందుగా అనేక మంది పరిశుద్ధుల జీవితంలో ఆనందాన్ని ఇచ్చిన దేవుడు మన జీవితాల్లో ఆనందమునిచ్చుటకు ఆయన సమర్థుడు. మన జీవితాల్లో సంతోషంతో నింపుటకు ఆయన సమర్థుడు, సమృద్ధితో నింపుటకు సమర్థుడు. ఆయనకున్న సమస్తమును మనం కలిగి ఆయన కృపను పొందుకుందాం. అటువంటి భాగ్యము దేవుడు మనెల్లరకు దయచేసి తన కృపల బలపరుచునుగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు దేవుని వారసుడిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని వారసుడిగా ఉండగలుగుతున్నావా? దేవుని బిడ్డలుగా ఉండగలుగుతున్నావా? దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని నీవు ఉంచగలుగుతున్నావా? లేకపోతే నీ విశ్వాసంలో లోపాలు ఉన్నాయేమో, నీ విశ్వాసంలో లోపం ఉందేమో, జటిలమైన విశ్వాసం ఉందేమో, అల్పమైన విశ్వాసాన్ని కలిగి ఉండవేమో, గాలి కట్టి ఇటు కొట్టుకుని పోయే విశ్వాసం నీ దగ్గర ఉందేమో. జాగ్రత్త, జాగ్రత్త. అయ్యా, నాలో దృఢమైన విశ్వాసం, బలమైన విశ్వాసం దయచేయమని ప్రార్థన చేద్దాం. శ్రమలలో సహనాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. జయించువానిగా ఉండడానికి సహాయం చేయండి. అయా, అపవాది అనేక ఆలోచనలు మా హృదయాల్లో పుట్టిస్తున్నాడు. దొంగతనం చేయాలని ఆలోచన పుట్టిస్తున్నాడు, జారత్వం చేయాలని ఆలోచన పుట్టిస్తున్నాడు, వ్యభిచారం చేయాలని ఆలోచన పుట్టిస్తున్నాడు. అయా యువ తండ్రి, నాయన మా జీవితాల్లో ఆడంగితనాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. అయా యువ తండ్రి, అయా అనేకమైనటువంటి నీకు అయిష్టమైన క్రియలు చేసేటువంటి ఆలోచనలు పుట్టిస్తున్నాడు. వీటిని జయించు మనస్సు మాకు దయచేయండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి మీకే స్తోత్ర. వినిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయండి. వారి కుటుంబంలో సంతోషం, సమాధానం మీరు దయచేయండి. నీ రక్తము చేత కడగండి నాయన, నీ బలము చేత నింపండి ప్రభువా, నీ అభిషేకం చేత నింపండి ప్రభువా. అయ్యా యువ తండ్రి, వాక్యం వింటే ప్రతి కుటుంబంలో నీ సమాధానం దయచేయండి, నీ ఆరోగ్యం దయచేయండి. వారు ఎవరైనా ఏ బలహీనతలో ఉన్నారో వారి బలహీనతలు నజరేయుడైన యేసు నామములో ఈ క్షణమందు స్వస్థత కలుగునుగాక. వారి కుటుంబంలో నెమ్మది కలుగునుగాక, బలహీనతలు స్వస్థత కలుగునుగాక, వారి రుణభారములు తీర్చబడునుగాక, వారు ఇల్లు కట్టబడునుగాక, వారి వ్యాపారం అభివృద్ధి అగునుగాక, వారి చేతి పనులు దీవించబడునుగాక. నీ కృపచేత నడిపించి మీరు మహిమ పొందమని సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.